జయత్యతిబలో రామో లక్ష్మణస్య మహాబలః రాజా జయితు సుగ్రీవో రాఘవేణాభిపాలితః. 49వ సర్గ. రావణకృత కార్యానికి హనుమంతుడు ఆశ్చర్యపోయాడు. కుపితారుణ నేత్రుడై రావణుని వైపు చూశాడు. ముత్యాలు పొదిగి తప్త సువర్ణ నిర్మిత కిరీటాన్ని, వజ్రం మణిస్థగిత విచిత్ర కాంతులినే సుందరమైన ఆ భూషణాలను అతడు ధరించాడు. కస్తూర్యాది సుగంధ ద్రవ్యాలతో గుబాలించే రక్తచందనాన్ని శరీరమంతా పూసుకుని విశాల అరుణ నేత్రాలతో భీకరంగానో దర్శనీయంగానో ఆ రాక్షసరాజు ఉన్నాడు. ప్రకాశించే దశ శిరస్సులతో వేలాడే పెదవులతో పదనైన కోరలతో భీతావహంగా ఉన్నాడు. వివిధ భుజంగాలు వ్యాపించిన శిఖర సంభరితమైన మందరాద్రిలా ఆ మహాపరాక్రమి భాసిల్లుతున్నాడు. కాటుకరాశి వలె నల్లగా ఉన్న అతని వక్షస్థలంపై ముత్యాలమాల సంపూర్ణ చంద్రబింబ కాంతులతో భాసిల్లుతూ తెల్లని కొంగలు ఆవరించబడగా ఉన్న కారుమేఘంలా కనిపించాడు. భుజకీర్తులతో దండకడియాలతో అలరారే అతని బలిసిన విశాల బాహువులు పంచరి శిరస్సులు గల మహాభుజంగాల వలె కానవచ్చాయి. నవరత్న ఖచ్చితమై స్ఫటికమణి నిర్మితమైన ఆ స్తరణాలు అలంకరించిన అమూల్య సింహాసనంపై ఆ రాక్షసరాజు ఆసీనుడై ఉన్నాడు. సర్వాంగాలను అలంకరించుకున్న సుందర యువతులు అతనికి సమీపంగా నిలబడి వింజామరలు వీస్తున్నారు. ఆ నిశాచర ప్రభువును పరివేష్టించి దుర్ధర ప్రహస్త మహాపార్శ్వ నికుంభ నామాలు గల మంత్రులు ఆసీనులై ఉన్నారు. బలదర్పితులు మంత్రతత్వజ్ఞులు అయిన వారి మధ్య చతుస్సాగర వేలావలయితమైన భూమండలంలా రావణుడు ప్రకాశిస్తున్నాడు. వారు నలుగురే కాకుండా అక్కడ ఇంకా అనేక మంది మంత్రులున్నారు. అందరి మధ్య దేవరాజుల మహా తేజసంపన్నమైన మేరుగిరి శిఖర్లా ఆకాశంలోని నీలమేఘంలా ఆసీనుడై ఉన్న రావణుణ్ణి ఆ శ్రీరామదూత చూశాడు. తనను భయంకర శక్తిశాలురైన రాక్షసులు పీడిస్తున్న ఆ రాక్షసరాజ వైభవానికి మారుతి మహాశ్చర్యం చెందాడు. ఆ రాక్షసరాజు తేజస్సుకు నిశ్చేష్టుడై మారుతి యోచిస్తూ, ఈ రాక్షసరాజు రూప ధైర్య బల ప్రకాశాలు ఆశ్చర్యపరుస్తున్నాయే. ఆహా, సర్వ శుభలక్షణ సంపన్నుడైన వీడిలో ధర్మం కూడా ఉండి ఉంటే దేవేంద్రుని తోటి స్వర్గరాజ్యాన్ని కూడా ఇతడు ఎలగలిగేవాడే కదా. భయంకరమై జనకంటకమై అత్యంత క్రూరమై వీడు చేసిన కార్యాలకు లోకాలన్నీ భయపడిపోయాయి కదా. వీడే కుపితుడైతే ఈ సమస్త ప్రపంచాన్ని సాగర గర్భంలో ముంచివేస్తాడు. వీడి శక్తి అపారమై ఊహాతీతమైనది అని ధీ విశారదుడైన మారుతి అనుకున్నాడు. ఓం శాంతి శాంతి శాంతి.